ఓం సాయిరామ్. బ్రహ్మజ్ఞాని యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందంటే, వారి బ్రహ్మస్థితి సామాన్య జనులకు అర్థం కాదు. తమ వద్ద జనాలు వ్యర్థంగా సమీకరించకూడదని వారు జనాల ముందర అలా ప్రవర్తిస్తారు అని శ్రీ ఏకనాథ్ మహారాజ్ మహాత్ముల యొక్క పై విధమైన ప్రవర్తనలోని అంతరార్థాన్ని తమ నాద భాగవతంలో వర్ణిస్తారు. సరిగ్గా బాబా ప్రవర్తన కూడా అలానే ఉండేది. కనుక సహజంగానే ఎక్కువ మంది బాబాను ఒక పిచ్చి ఫకీరుగా భావించేవారు. కానీ ఆ నియోజిత సద్గురువుతో ప్రగాఢ రుణానుబంధంతో ముడిపడి ఆ సద్గురువు ద్వారా ఉద్ధరింపబడవలసిన సద్భక్తులకు మాత్రం ఆ సద్గురువు చర్యలలో ఒక దైవీకత దర్శనమిస్తుంది. నిజమైన భక్తుడు గురు చరణాల పట్ల భక్తిలో లీనమవుతాడు. లౌకిక ప్రపంచం బాహ్యమైన ఆహార్యాన్ని చూస్తుంది. అందుకని నిజమైన భక్తికి బాహ్యమైన ఆచార భక్తికి ఆకాశం మరియు భూమికి ఉన్న తేడా ఉంటుంది అని కబీరు తమ ద్విపద గీతం మాధ్యమంగా నిజమైన భక్తుడు గురువులోని అంతర్జ్ఞానాన్ని చూస్తాడు అని బోధిస్తారు. సరిగ్గా అలాగే అందరిలా ఒక్కాక మహల్సాపతికి మాత్రం బాబా చర్యలలో ఒక అలౌకికత అనుభూతమయ్యేది, ఓ దైవీకత అనుభవమయ్యేది. కనుకనే అవకాశం దొరికినప్పుడల్లా బాబా వద్ద కూర్చొని ముచ్చటించేవాడు. తన ప్రాణస్నేహితులైన కాశీరాం షింపి, అప్పా జోగులే వంటి వారికి బాబాలో తనకు దర్శనమవుతున్న దైవత్వాన్ని గురించి వారికి వివరించి వారిని కూడా బాబా దర్శనానికి తీసుకురాసాగాడు. బాబా సాన్నిధ్యంలో అనుభూతమవుతున్న అవర్ణనీయమైన శాంతి ఆనందాలు, బాబాలో ఉట్టిపడుతున్న వైరాగ్యం, దైవత్వం వంటి వాటి వలన బాబా సాంగత్యం ఆ ముగ్గురిని, ముఖ్యంగా మహల్సాపతి మనసును సూదంటురాయివలే ఆకర్షించింది. తత్ఫలితంగా బాబా సాన్నిధ్యం కోసమై తన మనసు తహతహలాడసాగింది. అందువలన రోజులో ఎక్కువ భాగం బాబాతో గడపసాగాడు. అంతేకాదు, ఆ ముగ్గురు మిత్రులు కలిసి బాబా సాన్నిధ్యంలో గంటల కొలది భజన చేసేవారు. ఒక్కొక్కసారి బాబా కూడా వారితో స్వరం కలిపేవారు. అలాగే బాబా సాన్నిధ్యంలో కూర్చున్నప్పుడు ఎన్నో వేదాంతపరమైన విషయాలను ముచ్చటించుకునేవారు. బాబా షిరిడీ రాకముందు నుండే షిరిడీలో దేవీదాసు, జానకీదాసు అనే సాధువులు షిరిడీలోని మారుతి ఆలయంలో బస చేసి ఉండేవారు. వారి ఇరువురిలో ముఖ్యంగా దేవీదాసులో గొప్ప పారమార్థిక పరిణితి అత్యంత స్పష్టంగా ప్రస్ఫుటమయ్యేది. ఒక విధమైన దైవిక వర్చస్సు దేవీదాసులో తొణికిసలాడేది. అందువలన దేవీదాసు అంటే మహల్సాపతి బృందానికి ఒక విధమైన పూజ్యభావం ఉండేది. తరువాతి రోజులలో మెల్లమెల్లగా వారిరువురు కూడా ఆ వేదాంత చర్చల్లో పాల్గొనేవారు. ఆ విధంగా వారందరికీ బాబా సాన్నిధ్యంలో భగవంతుని స్మరణంలో, కాలహరణం స్మరణంలో ఉండేది కాదు. ఆ సందర్భాలలో బాబా యొక్క దివ్యత్వం స్పష్టంగా సిద్ధమవడం వలన వారిరువురు బాబా పట్ల భక్తిభావాన్ని ప్రదర్శించసాగారు. తాము పూజనీయులుగా భావించే ఆ సాధువులు బాబా పట్ల చూపే భక్తి ప్రపత్తులు, గౌరవాభిమానాలు మహల్సాపతిలో మొగ్గతొడుగుతున్న భక్తిభావమనే మొక్క ఏపుగా ఎదగడానికి ఓ ఎరువుగా ఉపయోగపడింది. ఆ భక్తి భావమనే మొక్క ఏపుగా ఎదిగి తాను ప్రాణప్రదంగా పూజించే ఖండోబారాయుడే శ్రీ సాయిబాబాగా సగుణదేహధారి అయ్యారు అని అచంచలమైన భక్తి మరియు అనన్యమైన ప్రేమలు కలబోసిన ఓ మహావృక్షంగా ఎదగడానికి ఒక విధంగా దోహదపడింది. వేప చెట్టు కింద శ్రీ సాయితో కూడినప్పుడు దేవీదాసు, జానకీదాసుల సాధుద్వయం మరియు మహల్సాపతి మిత్రత్రయం వేదాంతపరమైన ముచ్చట్లు జరిపే సందర్భంలో తరచూ వారందరూ, బాబా, మీరు ఎక్కడి నుండి వచ్చారు? మీరు ఎవరు? మీ సాంప్రదాయం ఏమిటి? గురువు ఎవరు అని బాబాను విచారించేవారు. వారు ఆ ప్రశ్నలు అడిగిన ప్రతిసారి బాబా తమదైన నిగూఢ రీతిలో, మేము చాలా చాలా దూరం నుండి వచ్చాము. మాది కబీరు సంప్రదాయం. నా గురువును ఇక్కడే చావడి వద్ద చూశాను. ఈనాటి నా ఈ స్థితికి నా గురువే కారణం. ఆయన వలనే నేను ఇక్కడకు వచ్చాను అని
నర్మగర్భంగా సమాధానమిచ్చేవారు. ప్రస్తుత సందర్భంలో గమనించవలసిన ఓ అద్భుతమైన సత్యం ఏమిటంటే, మహాత్ములకే సాధ్యమైన పరిభాషలో బాబా తమదైన శైలిలో ఇచ్చిన అనుపమానమైన సమాధానంలో అపూర్వమైన ఆధ్యాత్మిక సత్యాలు అంతరార్థమై ఉన్నాయి. నిజానికి బాబా వంటి మహాత్ములు తమదైన పరిభాషలో పలికే ప్రతి పదం పరమ పవిత్రమైన పారమార్థిక భాండాగారం. అత్యంత అగాధమైన పదాలలోని పారమార్థిక జ్ఞానాన్ని నిర్వచించగలిగితే నిబిడాశ్చర్యం కలిగించే అపూర్వమైన ఆధ్యాత్మిక రహస్యాలు అవగతమవుతాయి. హృదయాంతరాలలోని శుద్ధ భగవత్ తత్వం యొక్క స్వస్థలం ఏదైతే ఉందో అక్కడి నుండే బాబా వచ్చారు. కనుకనే బాబా ఆ సత్యాన్ని తెలియజేస్తూ బహుత్ బహుత్ లాంబ్సే ఆయా అని అన్నారు. శుద్ధ భగవత్ తత్వం యొక్క స్వచ్ఛమైన సంప్రదాయం ఏదైతే ఉందో అదే సాయి సంప్రదాయం. అందుకనే బాబా మాది కబీరు సంప్రదాయం అన్నారు. నా గురువు ఇక్కడే చావడి వద్ద కలిశాను, ఆయన వల్లనే నేను ఇక్కడకు వచ్చాను అనే అపూర్వమైన సత్యాన్ని అత్యంత అద్భుతమైన రీతిలో తెలియచేశారు. సరి వివిధ సందర్భాలలో బాబా వారితో ప్రసంగవశాత్తు మా పూర్వీకులు ఇక్కడే 200 సంవత్సరాలకు పూర్వం ఉండేవారు అని బాబా చెప్పినప్పుడు, బాబా వారి సమాధులు ఇక్కడ ఉన్నాయా అని వారు అడిగిన సందర్భంలో బహుశా బాబా అవును అని సమాధానం ఇచ్చి ఉండవచ్చు. బాబా అత్యంత నిగూఢ రీతిలో తమదైన నర్మగర్భ శైలిలో తెలియచేసిన ఆ సమాధానం మహల్సాపతి మనసులో బహుశా బలంగా ముద్రించుకుపోవడం వలన కాబోలు తాను ఖండోబారాయునితో భక్తి భావవేశంతో తాదాత్మ్యం చెందినప్పుడు మనం ముందర ముచ్చటించుకున్నట్లుగా షిరిడీ గ్రామస్తులు మహల్సాపతిని ఖండోబాగణంగా భావించే నేపథ్యంలో శ్రీ సాయి గురించి భావావేశంతో మాట్లాడుతూ బాబా గొప్ప మహాత్ముడని, ఆయన గురువు సమాధి ఇక్కడే ఉందని చెప్పేవాడు. ఆ మాటలకు బాబా ప్రభావితమై కొందరు ఏం జరుగుతుందో చూద్దాం అనే కుతూహలంతో ఇంకొందరు కలిసి వేప చెట్టు వద్ద త్రవ్వి చూడగా నిజంగానే అక్కడ ఒక సమాధి కనబడింది. అప్పుడు అందరూ ఎంతో సంభ్రమాశ్చర్యాలకు లోనై ఆ సమాధికి ఒక వస్త్రం కప్పి కొన్ని పువ్వులను సమాధిపై చల్లి ఆ సమాధిని మరలా యథాతథంగా మట్టితో కప్పివేశారు. అనేక సందర్భాలలో బాబా తమది కబీరు సంప్రదాయం అని చెప్పడం, జాతి మతం అంతా కబీరు అని పేర్కొనడం మరియు కొన్ని అరుదైన సందర్భాలలో బాబా ఎక్కువగా కబీర్ గీతాలను పాడటం వంటివి చేసేవారు. అంతేకాదు గురువును గట్టిగా పట్టుకోవాలని, అందుకని మేము ఇక్కడికి వచ్చాము అని బాబా నిగూఢంగా నుడివిన మాటలను బట్టి బాబా గురువు కబీరు అని వేప చెట్టు వద్దనున్నది కబీరు సమాధి అని ఆనాటి కొందరు భక్తుల మరియు చరిత్రకారుల అభిప్రాయం. 1518వ సంవత్సరంలో సంత కబీరు దేహత్యాగం చేసినప్పుడు ఆయన పార్థివ దేహానికి కప్పిన వస్త్రం తొలగించి చూడగా ఆ స్థానంలో కొన్ని పువ్వులు కనపడ్డాయని, ఆ పువ్వులను హిందువులు మహమ్మదీయులు సమానంగా పంచుకొని వాటిని దేశంలోని వివిధ ప్రాంతాలలో సమాధి చేశారని కబీరు చరిత్రలో తెలియవస్తుంది. బహుశా అటువంటి పువ్వుని షిరిడీలో కూడా పూర్వం కబీరు సంప్రదాయానికి చెందిన వారు ఎవరో సమాధి చేసి ఉండవచ్చని ఆనాటి కొందరు భక్తుల మరియు శ్రీ బివి నరసింహస్వామి వంటి ప్రముఖ సాయి చరిత్రకారుల అభిప్రాయం. కానీ 1440 1518వ సంవత్సరాల మధ్య దేహదారి అయి నడయాడిన కబీరు ప్రత్యక్షంగా బాబాకు గురువయ్యే అవకాశం లేదు. నిజానికి మనం ముందర ముచ్చటించుకున్నట్లుగా కబీరు అంటే గొప్పవాడు లేక భగవంతుడు అని అర్థము. ఆ దృష్ట్యా బాబా మాటలను కొంచెం సావధానంగా ఆలకించి అవలోకించినట్లయితే బాబా ఆ శుద్ధ భగవత్ తత్వాన్ని ఉద్దేశించి కబీరు అనినట్లుగా మనకు అనిపిస్తుంది. కబీరు జీవితంలో కూడా తన భార్య లూయి మొదటిసారి కబీరును చూసినప్పుడు మీ జాతి మతం ఏమిటి అని అడిగితే ఆయన కూడా కబీరు అని సమాధానం చెప్పడం గమనార్హం. కబీరు తన గురించి తాము ఏ జాతి మతానికి చెందామనే శుద్ధ భగవతత్వం ఏదైతే నేను అదేనని చెప్పేవారు. కబీర్ గీతాలలో ఆ సత్యమే స్పష్టంగా కనిపిస్తుంది. బహుశా
బాబా కూడా ఆ అంతరార్థంతోనే కబీరు అనే పదాన్ని ఉపయోగించి ఉంటారు. సరే, తరువాతి రోజులలో శ్రీహెచ్వి సాటే వేప చెట్టు చుట్టుప్రక్కలనున్న స్థలాన్ని కొని అక్కడ వాడా నిర్మించేటప్పుడు వేప చెట్టు చుట్టూ సమాధి భాగం కలిసేటట్టుగా ఒక అరుగును కట్టి ఆ అరుగుపై భక్తులు పూజించుకోవడానికై ఒక చిన్నపాటి గూడును ఏర్పాటు చేసి అందులో బాబా చిత్రపటాన్ని ఉంచారు. ఆ ప్రక్రియకు బాబా తమ ఆశీస్సులను అందజేస్తూ గురు శుక్రవారాలలో ఎవరైతే ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసి ధూపం వేస్తారో వారిని భగవంతుడు అనుగ్రహిస్తారు అని అన్నారు. అప్పటి నుండి ప్రతి గురు శుక్రవారాలలో ఆ వేప చెట్టు పరిసరాలు భక్త జనసందోహంతో కిటకిటలాడుతూ ధూపదీప నైవేద్యాలతో కళకళలాడిపోయేది. అప్పటి నుండి వేప చెట్టు ఉన్న ప్రదేశం గురుస్థాన్గా ప్రసిద్ధమయ్యింది. తర్వాతి రోజులలో శ్రీ నానాసాహెబ్ చాందర్కర్ షిరిడీకి వచ్చిన భక్తుల మొదట గురుస్థాన్ని దర్శించుకొని గురుస్థాన్కి ప్రదక్షిణలు చేసుకొని ఆ తరువాత బాబా దర్శనానికి వెళ్ళాలనే నియమాన్ని పెట్టారు. ఆ ప్రకారమే బాబా దర్శనార్థం వచ్చే భక్తులు ఆ నియమాన్ని శ్రద్ధగా పాటించేవారు. ఆ విధంగా గురుస్థాన్లో భక్తులు ప్రదక్షిణలు చేసే సంప్రదాయాన్ని నానాసాహెబ్ ప్రవేశపెట్టారు. బాబా తమదైన నర్మగర్భ శైలిలో వచించే అగాధమైన సమాధానాలు, అపూర్వమైన ఆధ్యాత్మిక సంభాషణలు మహల్సాపతి మనసును బలంగా స్పృశించేవి. అందువలన తన హృదయంలో బాబా పట్ల ఏదో తెలియని ఇష్టం ఏర్పడసాగింది. అంతేకాదు ఈ శ్రీ సాయి సన్నిధానంలో ఏదో తెలియని ప్రశాంతత, ఎన్నడూ ఎరుగని ఆనందం ఉండడంతో ప్రతిరోజు తన నిత్య నియమం అయిన ఖండోబా ఆలయంలో తన పూజా విధి పూర్తి కాగానే మనసు అసంకల్పితంగా సాయి సాన్నిధ్యం కోసమై తహతహలాడేది. అందువలన అప్రయత్నంగా అడుగులు బాబా సన్నిధానం వైపు పడేవి. బాబా సన్నిధానంలోనే సమయం గడపాలని మనసు విల్లూరుతూ ఉండేది. అందువలన బాబాను వెతుక్కుంటూ బాబా ఎక్కడ ఉంటే అక్కడకు వెళ్ళేవాడు. బాబా వేప చెట్టు క్రింద కూర్చొని సందర్భాలలో షిరిడీ గ్రామ పొలిమేరలోని చిట్టడవిలో తిరుగుతూ ఉండేవారు. లేదా చుట్టుప్రక్కల ఉన్న నీమ్గావ్, రహతా, నిగోజ్ వంటి గ్రామాలకు వెళ్ళేవారు. కొన్ని సందర్భాలలో షిరిడీకి ఉత్తర భాగంలో కోపర్గాం వైపు 3 మైళ్ళ దూరంలోనున్న సీవ్ అనే కాలువ వద్ద కూర్చునేవారు. ఆ సందర్భాలలో మహల్సాపతి బాబాను వెతుక్కుంటూ అక్కడికి వెళ్ళి అక్కడే బాబాతో కూర్చొని వేదాంత సంభాషణలు చేసేవాడు. అలాంటి సందర్భాలలో ఒక్కొక్కసారి బాబా ఆ కాలువలో పెద్ద గుంతను తవ్వి అందులో నిలబడి కేవలము తల మాత్రం బయటకు ఉండేలా ఇసుకతో పూడ్చుకునేవారని, అది బాబాకు సంబంధించి తాను చూసిన మొట్టమొదటి లీలగా మహల్సాపతి తన స్మృతులలో పేర్కొంటాడు. మొదట కొంతకాలం బహుశా 4 లేదా 5 సంవత్సరాలు ఆ విధంగా ఏ విధమైన స్థిర నివాసం లేకుండా బాబా షిరిడీ మరియు పరిసర ప్రాంతాలలో సంచరించేవారు. ఎప్పుడైనా బుద్ధి పుడితే మసీదులో రాత్రివేళలో నిద్రించేవారు. ఎర్రటి ఎండలోనైనా ఎడతెరిపి లేని వర్షంలోనైనా ఎముకలు కొరికే చలిలోనైనా వాటిని లక్ష్యపెట్టని స్థితిలో చిట్టడవిలో కాలువలో ఎక్కడ బుద్ధి పుడితే అక్కడ అలా అనామిగా అనికేతునిగా కూర్చొని ఉండేవారు. తద్వారా బాహ్యమైన సౌకర్యాలకు సంతోషాలకు తాము అతీతులమని చెప్పకనే చెప్పేవారు. నాకు ఎటువంటి తాటాకు వసారా కానీ పూరిళ్ళు కానీ లేవు. నాకు ఇల్లు లేదు, ఊరు లేదు. నన్ను ఎవరు నీవు అని అడిగితే నాకు పేరు లేదు, జాతి లేదు. మహాత్ముల జీవన విధాన్ని తెలియజేస్తూ కబీరు క్రీస్తు వంటి మహనీయుల పై వర్ణంలోని అక్షరంలోని అంతరార్థం అద్భుతమైన రీతిలో ప్రతిధ్వనించే రీతిలో బాబా యొక్క జీవనశైలి ఉండేది. చెట్టు తొరలు ఉన్నాయి, ఆకాశంలో ఎగిరే పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ దైవ కుమారుడు తలదాచుకునేందుకు ఎక్కడా చోటు లేదు. ఆ విధంగా ఇటువంటి శీతోష్ణ స్థితి ప్రభావం చూపలేని మరియు ఏ సౌకర్యం స్పృశించలేని అచంచలమైన బాబా యొక్క వైరాగ్యం అద్వితీయమైన రీతిలో తనకు దర్శనమవుతూ ఉండడంతో మహల్సాపతి హృదయం బాబా పట్ల భక్తిభావంతో పొంగిపోయేది. నిజానికి మహల్సాపతి అంతకుముందు ఎందరో సాధువులు, బైరాగులు మరియు
విరాగుల సాన్నిహిత్యాన్ని పొంది ఉన్నాడు. కానీ బాబా వద్ద తనకు అనుభవమవుతున్నది ఇది వరకెన్నడూ ఇంకెవరి వద్ద పొందని ఓ అవర్ణనీయమైన శాంతి, ఓ అపూర్వమైన సమాధానం, ఓ అలౌకికమైన ఆనందం. అందువలన బాబా యొక్క చరణాలను బలంగా పట్టుకోవాలని అనే భావన మెల్లమెల్లగా దృఢమవుతూ రాసాగింది. సద్గురు సాయికే గురువునంటూ జవహర్ అలీ ఆగమనం. షిరిడీ గ్రామస్తులు అలీని లఘువంటూ చేసిన అవమానం. మల్సాపతి హృదయంలో బాబా చరణాలకు ఎన్నటికీ ఎటువంటి కారణంతో దూరం కాకూడదు అనే భావన క్రమంగా బలపడుతున్న సమయంలో ఎవరూ ఊహించని విధంగా మల్సాపతితో సహా అప్పుడప్పుడే బాబా మీద భక్తి ప్రపత్తులు ఏర్పడుతున్న కొందరు షిరిడీ గ్రామస్తుల హృదయాన్ని బద్దలు చేసే శరఘాతం లాంటి ఓ సంఘటన చోటు చేసుకోసాగింది. అదేమిటంటే షిరిడీ గ్రామం షిరిడీ మార్గం గుండా ప్రవాసం చేస్తూ షిరిడీలో బస చేసే అనేక మంది ఫకీర్లు, సాధువులు మాదిరిగానే జవహర్ అలీ అనే మౌలీ తన ప్రవాసంలో భాగంగా షిరిడీలో బస చేశాడు. తాను ఎప్పుడూ ఖురాను వల్లివేస్తూ ఉండేవాడు. తాను షిరిడీలో బస చేసి ఉన్న క్రమంలో సహజంగానే తన దృష్టి బాబా మీద పడింది. మహల్సాపతి బృందం మరియు షిరిడీలోని కొందరు గ్రామస్తులు బాబా పట్ల చూపించే భక్తి ప్రేమలను బాగా గమనించి, బహుశా బాబా వంటి వారు తన సహచరునిగా శిష్యునిగా ఉంటే తన ప్రతిష్ట ఇనుమడిస్తుందనే స్వార్థపూరిత యోచనతో బాబా వద్ద కూర్చుంటూ ఉన్నట్టుండి అందరితో బాబా నా శిష్యుడు అని చాటడం మొదలుపెట్టాడు. అంతేకాదు బహుశా షిరిడీలో ఉంటే ఎక్కువ కాలం తన పాచికలు పారవనే ఉద్దేశంతో ఇక నుండి తాను ఎక్కడుంటే నా శిష్యుడు అక్కడే ఉంటాడని చెప్పి తనను నాతో పాటుగా తీసుకెళ్తాను అని మహల్సాపతి బృందంతో చెప్పసాగాడు. బాబా మాత్రం తన యొక్క మాటలను చిరునవ్వుతో వింటూ అల్లా మియా కీ మర్జీ అని అంటూ మౌనంగా జవహర్ అలీ దగ్గరే కూర్చునేవారు. తరువాత స్వల్ప వ్యవధిలోనే తాను చెప్పిన ప్రకారం బాబాను తీసుకొని జవహర్ అలీ రహతా గ్రామానికి వెళ్ళిపోయాడు. రహతాలోని చావడిలో బాబాతో కలిసి బస చేశాడు. 1936వ సంవత్సరంలో బాబాకు అత్యంత సన్నిహిత భక్తుడైన కుశాల్ చంద్ సోదరుని కుమారుడు శ్రీ అమోల్ చంద్ర భాన్ సేఠ్ శ్రీ బివి నరసింహస్వామికి ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబా జవహర్ అలీతో కలిసి రహతాలోని చావడిలో ఉండటాన్ని శ్రీ కుశాల్ చంద్ మరియు ఆయన కుమారుడు దౌలు సేఠ్ స్వయంగా చూశారని, ఆ విషయాన్ని వారు నాతో చెప్పారని తెలియజేశారు. అలా తాను ఏమాత్రం ఊహించని విధంగా బాబా అకస్మాత్తుగా దూరం కావడంతో మహల్సాపతి మనసు తల్లడిల్లిపోసాగింది. బాబా లాంటి మహనీయుడు జవహర్ అలీ వంటి వానికి శిష్యుడు కావడం ఏమిటి? ఆ కపట గురువు యొక్క స్వార్థం వలన బాబా మనకు దూరం అయ్యాడు అనే భావన తనను తీవ్ర అశాంతికి లోను చేసింది. తనకు ఎంతో పూజ్యనీయులైన దేవీదాసు, జానకీదాసు వంటి వారు కూడా అదే అభిప్రాయం వ్యక్తపరచడంతో మహల్సాపతికి ఎలాగైనా బాబాను మరలా షిరిడీకి తీసుకురావాలని బలంగా అనిపించసాగింది. ఆ అభిప్రాయాన్ని తన మిత్రుల వద్ద తరచూ ప్రస్తావించేవాడు. అంతేకాదు తాను ఖండోబాతో తాదాత్మ్యం చెందినప్పుడు షిరిడీ గ్రామస్తుల వద్ద ఎంతో ఉద్వేగంగా అదే భావనను వ్యక్తపరిచేవాడు. అప్పుడప్పుడే మహల్సాపతి ఖండోబా గణం మాటల వలన కొంతమేరకు ప్రభావితమై బాబా పట్ల కొంచెం కొంచెంగా ఆదరాభిమానాలు వృద్ధి చెందుతూ ఉండటంతో వారు కూడా మహల్సాపతి ఆవేదన చూసి తీవ్ర ఆగ్రహావేశాలకు లోనై రహతా వెళ్ళి బాబాను మరలా షిరిడీకి తీసుకురావడానికి నిర్ణయించుకున్నారు. ఆ ప్రకారమే మహల్సాపతి నేతృత్వంలో కాశీరాం సింపి, అప్పాజోగులే వంటి వారితో కలిపి సుమారు 20-25 మంది షిరిడీ గ్రామస్తులు రహతాలోని చావడిలో బస చేసి ఉన్న బాబా వద్దకు వెళ్ళారు. అప్పుడు మహల్సాపతి బాబా దగ్గరకు వెళ్ళి భక్తిభావంతో నమస్కరించుకొని బాబా చేయి పట్టుకుని నమ్రపూర్వకంగా బాబా షిరిడీకి పదండి అని అభ్యర్థించాడు. అందుకు బాబా తాను జవహర్ అలీ చాలా చెడ్డవాడు, నన్ను షిరిడీకి పంపడు అని బాబా సమాధానమిచ్చారు. ఇక్కడ గమనించవలసిన ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే బాబా తాను చెడ్డవాడు, తాను నన్ను షిరిడీ పంపడు అని జవహర్ అలీని కాకుండా తనను
జవరాలిని తప్పు దోవ పట్టించిన తనలోని స్వార్థపూరితమైన భావాన్ని ఉద్దేశించి అన్నారు. బాబా వంటివారు తన శిష్యునిగా ఉంటే తన ప్రతిష్ట పెరుగుతుందనే కీర్తి ఖండూతి జవహర్ అలీని పూర్తిగా ఆక్రమించిన దృష్ట్యా తాను బాబా వంటి వారని ఎలా వదులుకుంటాడు? పారమార్థిక పదికుల పతనానికి దోహదం చేసే అటువంటి స్వార్థపూరిత భావాన్ని ఉద్దేశించే బాబా నిగూఢ రీతిలో తాను చాలా చెడ్డవాడు, నన్ను షిరిడీకి పంపడు అని తమదైన నర్మగర్భ శైలిలో వ్యాఖ్యానించారు. అంతేకాని సాక్షాత్తు శుద్ధ భగవతత్వానికి సగుణ సాకారుడైన శ్రీ సాయి వంటి సద్గురు మూర్తులకు తమకంటే అభిన్నంగా ఎవరూ కనిపించరు. అన్ని ద్వంద్వాలకు అతీతమే తమ సహజస్థితి అయిన శ్రీ సాయికి ఎవరు మంచి ఎవరు చెడు. ఓం సాయిరామ్. సాయిబాబా భక్తి మహల్సాపతి చరిత్ర పారాయణము యొక్క గ్రూపు నందు శ్రద్ధ కలిగిన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. లింకుని వీడియో నందు కామెంట్స్లో సెండ్ చేస్తున్నాము.